సాంప్రదాయ నృత్యాలు, పాచికలాటలు, ఆధ్యాత్మిక వాతావరణం. లబానా, మధుర కులాలకు చెందినటువంటి వేలాది కుటుంబాలు ఒకే చోట చేరి సామూహికంగా నిర్వహించుకునే ఉత్సవం. ఈ ఉత్సవం వారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. మధుర తాండాల్లో సాంప్రదాయ ఋషి పంచమి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారి నామస్మరణలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఆందూనాయక్ తాండాతో పాటు పలు మండలాల్లోని మధుర, లాంబాడాల కులదైవం కాలుబాబా, జ్వాలాముఖి దుర్గామాతల ఆలయంలో ఋషి పంచమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకుంటున్నారు. పంచమిని పురస్కరించుకుని 4 రోజుల పాటు, అనంతరం దేవీ నవరాత్రుల సందర్భంగా కూడా 9 రోజుల పాటు వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఇంద్రవెల్లి మండలం ఆందూనాయక్ తాండాలో నిర్వహించిన వేడుకలకు ఆదిలాబాద్తో పాటు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మధుర, లాంబాడాలు వేలాది సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా 4 రోజుల పాటు ఇక్కడే ఉండి ఉత్సవాల్లో పాల్గొంటూ వారి కుల దేవతలకు, పితృదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు ఋషి పంచమిలో భాగంగా 2 రోజులు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో మొదటి రోజు మా యొక్క మత గురువులకు నైవేద్యాలు అర్పించడం, వాళ్ళను పితృదేవులుగా భావించి నైవేద్యాలు అర్పించడం. అదేవిధంగా 2వ రోజు వాళ్ళని కులమానంగా తీసుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఋషి పంచమిలో 5-6 రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి మా యొక్క కులస్తులు వచ్చి తమ యొక్క కోరికలు కోరడం, తమ యొక్క నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జాతర అనే ఋషి పంచమి అనే జాతరలో మా యొక్క కల్చరల్ ఆటలు, ముఖ్యంగా ఇప్పుడు ఆడుతున్న ఆట అనేది దీన్ని హోరోవాడియో అంటారు. ఇది సరదాగా మా సంస్కృతిని కాపాడుకుంటూ ఆడే ఆట. నగారా అనే వాయిద్యం మీద 2 గ్రూపులుగా విడిపడి మా యొక్క కుల గురువుల యొక్క పాటలను కీర్తిస్తూ పాటలు పాడడం. మరియు ఈ ఆటలో ఓటమి మరియు గెలుపు అనేది అసలు ఉండదు. కేవలం సంస్కృతిలో రక్షణ భాగమనే ఇది ఆడతాము. 2వది పాచికలు ఆడడం అనేది మా సంప్రదాయంలో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. అది కూడా కేవలం సరదా ఆట మాత్రమే తప్ప దానిలో ఎలాంటి బెట్టింగ్లు కానీ, ఎలాంటి ఓటమి గెలుపులు కానీ ఉండవు. ఆ రకంగా ఈ పండుగలను జరుపుకుంటూ మా యొక్క పాత ఆచారాలను మేము కాపాడుకుంటూ సంస్కృతిని సంరక్షించుకుంటూ ఇక ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు కుల ఆధారంగా వస్తున్న మధుర నృత్యాల్లో పాల్గొని తమ భక్తిని చాటుతారు. ఉత్సవాలకు వచ్చిన ప్రతి భక్తుడు ఆటపాటల్లో పాల్గొంటూ మొక్కులు చెల్లించుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నృత్యాల్లో పాల్గొనే వారిని ముందుగా జట్లుగా విభజించి పోటీలో దించుతారు. ఇందులో ముఖ్యంగా తప్పనిసరిగా పాచికలాటలు ఆడాల్సిందే. గడిచిన 2 రోజుల్లో సుమారు 20,000 మంది మధుర కులస్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొనగా చివరి 2 రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరగవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కూడా 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాను. మా పరంపరంగా ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న మా పరంపర మథుర లవణ సమాజ్ నుంచి. అయితే కాలుబాబా నుంచి వాళ్ళ గురువుగా మా మహారాజ్ వాళ్ళు మా కుల గురువుగా మాకు దర్శనమిస్తారు. మళ్ళీ ఆట పాట నృత్యము ఇది ప్రతి సంవత్సరము పంచమి నాడు మరియు దశమి నాడు జరుపుకుంటాం మేము. హోమ కార్యక్రమాలు, ఈ ఆటలు పాటలు, ఇంకా కామారెడ్డి డిస్టిక్ నుంచి, నిజామాబాద్ డిస్టిక్ నుంచి, ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి కొన్ని వందల భక్తులు వస్తారు. నృత్య ప్రదర్శన ప్రతి తాండాలో నుంచి మాకు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ మా పరంపర, ఇది నృత్య ప్రదర్శన అనేది ఒక పరంపర. ఫస్ట్ నుంచే వాళ్ళు